ప్రైజ్ ద లార్డ్. జల్దర రోగము గల వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానిద్దాము. లూకా సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, ఇక్కడ మనం గమనించినట్లయితే పరిసయ్యులలో అధికారులలో ఒకడు విశ్రాంతి దినమున ప్రభువైన యేసుక్రీస్తును తన ఇంటిలో భోజనము చేయటానికి పిలిచి ఉన్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం ప్రకారము ఆతిథ్యము చేయుట మంచిది, ఆతిథ్యము చేయువారు వారు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తుకు ఆతిథ్యం ఇవ్వటానికి ఈయన తన యొక్క గృహానికి ఆహ్వానించున్నాడు. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనం ప్రకారము ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త యొక్క ఫలము పొందుకును. ఇక్కడ మరి ఈ పరిసయ్యుల అధికారి ప్రవక్త అని యేసు ప్రభుని తన యొక్క గృహంలో చేర్చుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే విశ్రాంతి దినమున ఆ పరిసయ్యుల అధికారి ఇంటికి వెళతాడో భోజనం చేయటానికి, తన తోటి వారిని కూడా ఆ పరిసయ్యుల అధికారి ఆహ్వానిస్తూ ఉంటాడు ఆ యొక్క లంచ్కి. అయితే వాళ్ళందరూ కూడా యేసయ్య మీద ఎప్పుడు నేరం మోపుదామా, ఈ విశ్రాంతి దినమున ఏమైనా కార్యము చేస్తాడా అని చెప్పేసి వారు ఆయనను కనిపెడతా ఉంటారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జల్దర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. జల్దర రోగము అంటే మనిషి యొక్క శరీరంలో రక్తాన్ని లేకుండా చేస్తుంది. అలాంటి ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడి ఉన్నాడు. అప్పుడు యేసయ్య విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని చెప్పేసి అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులందరినీ కూడా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఊరకనే ఉంటారు. మంచిది అంటే యేసయ్య ఏమంటాడో, మంచిది కాదు అంటే యేసయ్య ఏమంటాడని తెలివిగా ఏమి మాట్లాడకుండా ఊరకనే అలా ఉంటారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన వాళ్ళని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, ఆ వ్యక్తి యొక్క అనారోగ్యమును బట్టి తనది ఒకవేళ అందరికీ దూరంగా ఉండే జీవితమేమో కానీ, అయితే ప్రభువైన యేసుక్రీస్తు అందరూ తన యొక్క జల్దర రోగమును బట్టి తనను విడిచిపెట్టి ఉన్నారేమో కానీ యేసయ్య తనను చేరదీసి ఉన్నాడంట, తన కొరకు ప్రార్థించి ఉన్నాడంట, తనను స్వస్థపరిచి ఉన్నాడంట. స్వస్థపరిచిన తర్వాత ఆ యొక్క పరిసయ్యుల అధికారి ఇంటిలో నుంచి అతన్ని పంపివేసినాడు. పంపివేసిన తర్వాత యేసయ్య అక్కడున్న పరిసయ్యులతోటి, అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులతోటి, అక్కడున్న శాస్త్రులతోటి వాళ్ళందరితో కూడా ఈ రీతిగా మాట్లాడుతున్నాడండి. మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా. మీకు ఒక గాడిద ఉంటుంది లేదా మీకు ఒక ఎద్దు ఉంటుంది, విశ్రాంతి దినమున అది గుంటలో పడిపోతుంది, మీరు దాన్ని పైకి తీయరా? విశ్రాంతి దినమున బరువులు ఎత్తకూడదని ఆజ్ఞ ఉంది కదా, ఆ ఆజ్ఞను పాటిస్తారా, లేకపోతే మీ గాడిదను కానీ మీ ఎద్దును కానీ మీరు కాపాడుకుంటారా అని స్వస్థపరిచున్నాడు అని కాపాడుకుంటారా అని వాళ్ళను ప్రశ్నించున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అని వారిని అడుగగా, దాని పైకి తీరని వారిని అడుగగా ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు. ఆ మాటలకు యేసయ్యకు సమాధానము చెప్పలేకపోయారు. ఒక గాడిదకు ఒక ఎద్దుకి అంత ప్రయారిటీ ఇస్తే మనిషి అంటే ఎవరు అంటే దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. ఆయన అరచేతులో మనల్ని చెక్కి ఉన్నాడు. ఆయన కోసమే ప్రభువైన యేసుక్రీస్తుని దేవాతి దేవుడు ఈ భూలోకానికి పంపించున్నాడు. అతనిని స్వస్థపరచుట మరీ ఎక్కువగా న్యాయం అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడున్న పరిసయ్యులకు, అక్కడున్న అధికారులకు, అక్కడున్న ధర్మశాస్త్రోపదేశులకు సమాధానము చెప్పినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి.